హాయ్ ఎవ్రీవన్, రెస్టారెంట్ స్టైల్లో మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్లో దొరికే విధంగానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అంటే కొంచెం నాన్ వెజ్ బిర్యానీ కాబట్టి ఒక 3 గరిటెలు ఆయిల్ వేయాలి. తర్వాత మసాలా దినుసులు, చెక్క, బిర్యానీ ఆకు, 2-3 యాలకులు, ఒక 7-8 లాంగ్ మొగ్గలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్పు కరివేపాకు, పుదీనాని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను టర్మరిక్, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని తీసుకుని ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 2 స్పూనులు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. దీనిలోనికి ఒక హాఫ్ కేజీ మటన్ని, ఒక హాఫ్ కేజీ రొయ్యలని తీసుకుంటున్నాను. మనం ముందుగా మటన్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు మటన్ బిర్యానీ ముక్క బాగా మగ్గుతుంది. ఏ విధంగా అంటే ముందుగా ఒక కుక్కర్లోనికి మటన్ని బాగా వాష్ చేసి పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్, ఒక స్పూను ఆయిల్ వేసి ముక్క ములిగేంత వరకు ఒక పెద్ద గ్లాసు వాటర్ని యాడ్ చేసి 4 విజిల్లు రానివ్వాలి. అలా రానిచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రాన్స్ను కూడా ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి కూడా ఇందులో యాడ్ చేసి, ఆల్రెడీ కారం అందులో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూనులు కారం, 2 స్పూనులు ధనియాల పౌడర్, 1 స్పూను మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మన హోమ్మేడ్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మిక్సీ బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా యాడ్ చేయటం వల్ల ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఎంతైతే తీసుకుంటున్నామో రైస్, నేనైతే ఇక్కడ 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. ముందుగా వాష్ చేసి వాటర్ని వంపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మనకి ఏదైనా మసాలా కావాలి అంటే చూసుకుని ఇప్పుడే యాడ్ చేయాలి.
ఇప్పుడు కొంచెం మసాలా తక్కువగా అనిపించడం వల్ల 1 స్పూను గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. 1 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని 1 స్పూను నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనిస్తే చాలా టేస్టీ అండ్ యమ్మీ నాన్ వెజ్ బిర్యానీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.